కోవూరు నియోజకవర్గంలోని రామతీర్థం, మైపాడు బీచ్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని రామతీర్థంలో తరంగ్ రిసార్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిసార్ట్ నిర్వాహకులైన ఈవెంట్స్ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. గతంలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్ తరంగ్ రిసార్ట్స్ పేరిట పునః ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రిసార్ట్ నిర్వాహకులైన ఈవెంట్స్ వెంకటేశ్వరరావును అభినందించారు. వీకెండ్స్ సందర్భంగా బీచ్ సందర్శించే పర్యాటకులకు తరంగ్ రిసార్ట్స్ ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న రామతీర్థం గ్రామం తరంగ్ రిసార్ట్స్ నిర్మాణంతో పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానికులకు ఉపాధి హామీ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రిసార్ట్ యాజమాన్యాన్ని కోరారు. రిసార్ట్ నిర్వాహకులకు సహాయ సహకారాలు అందించి రామతీర్థం పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె స్థానికులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీటీసీడీ చైర్మన్ నూకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెంకుల కృష్ణ చైతన్య, టీడీపీ మండల అధ్యక్షులు చెంకుల శ్రీనివాసులు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, సత్యం రెడ్డి, ఆవుల వాసు తదితరులు పాల్గొన్నారు. పూర్తి కవర్ అవ్వండి. నాలుగేసుకో లోపలికి పోయి. మీరు కనిపించట్లేదు మేడం, కొంచెం వెనక్కి కొంచెం స్మైల్స్ సరే చూడండి. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ రామతీర్థం గ్రామంలో తరంగ్ రిసార్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ తరంగ్ రిసార్ట్స్కి యాక్చువల్గా ఈ రిసార్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం 2017లోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత ఎందువల్ల కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయి మళ్ళీ 2024లో వెంకటేశ్వరరావు గారు హర్ష ఈవెంట్స్, శాంతి హైరర్స్ కలిసి తిరిగి తీసుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది.
సో దాన్ని ఈరోజు ఇక్కడ రామతీర్థంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగా మనకి ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇది రెండో బీచ్. యాక్చువల్గా మైపాడ్ బీచ్ ఒకటి ఉంది, ఇక్కడ రెండో బీచ్. మన స్వామివారికి లాస్ట్లో స్నానం కూడా ఇక్కడ ఈ బీచ్ సముద్ర స్నానం కూడా ఇక్కడికే తీసుకొస్తారు. రామతీర్థంలోని రామలింగేశ్వర స్వామి వారిని. అదేవిధంగా ఈ మాదిర మనం ఇంకా కూడా రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇలాంటి రిసార్ట్స్ కానీ టూరిజం డెవలప్మెంట్ కోసం మనము ఇంకా కూడా కృషి చేయాలని చెప్పి నేను దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోబోతున్నాను. ఆల్రెడీ చెప్పున్నాము, ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రిసార్ట్ రామతీర్థంలో ఏర్పడింది కాబట్టి ఇది చాలా బాగా చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అందరూ వచ్చి ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా రామతీర్థం ప్రజలు దీన్ని కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అన్న వాళ్ళకి అంటే ఇక్కడికి ఒకరు వచ్చి వ్యాపారం ఇక్కడ చేస్తున్నారంటే ఆ గ్రామస్తులు వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించాలి. అప్పుడు అన్న మీరు కూడా మా గ్రామంలో వాళ్ళకి చిన్న చిన్న పనులు అవకాశాలు వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కొన్ని ఇవ్వండి. సో ఎందుకంటే ఏ గ్రామంలో మీరు పెట్టుకుంటారో ఆ గ్రామస్తులు కూడా కొంచెం డెవలప్ అయితే వాళ్ళు కూడా సంతోషంగా మీకు సహకరిస్తారు. కాబట్టి మీకు అంటే అన్నీ పెట్టుకోలేరు, ఎందుకంటే దానికి కొంచెం మీకు టెక్నికల్గా ఉండే ఇది ఉంటాయి. మీకు అవసరమైన వరకు పెట్టుకోండి, తప్పకుండా వాళ్ళకి సాయం చేయండి. మీరు కూడా ఇది ఇలాగే వృద్ధి చెందాలి. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా వచ్చి ఇలా రిసార్ట్లు పెట్టుకోవాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా మనం ఎలక్షన్ ముందే చెప్పున్నాం, వాళ్ళందరూ ప్రశాంతంగా చేసుకోగలగాలని. దానికి మనం అందరం కూడా సహకరించాలి. తరంగ రెస్టారెంట్ అండ్ రిసార్ట్స్ చాలా గొప్పగా నేను ఊహించిన దానికంటే కూడా చాలా గొప్పగా తయారైంది. నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి ఇనాగరేషన్ కూడా ఇది. ఆ రోజు వెంకటేశ్వరరావు గారు కలిసినప్పుడు పెండింగ్ ఉందండి, ఎక్స్టెన్షన్ కావాలన్నప్పుడు నాకున్న సమాచారం మేరకు ఈ ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచనతో కూడా వెంటనే ఆయనకి ఆన్ ది స్పాట్, మిగతా వాళ్ళలాగా కాకుండా తర్వాత మాట్లాడదాం ఆయన ఎక్కడ ఇవన్నీ మా దగ్గర ఉండవు, స్పాట్ చెప్పడం. తర్వాత ఈయన ఆర్డర్ రాకపోతే సార్ ఆర్డర్ రాలేదండి నువ్వు పోయి చేసుకోవా, ఒకసారి చెప్పిన తర్వాత వెనక్కి తీసుకునే ప్రశ్న లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వారి స్ఫూర్తితో ఒక విజనరీ లీడర్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలి. టూరిజం గత 5 ఏళ్ళలో 1924 మధ్య పూర్తి స్థాయిలో అది అణిచివేయబడింది, కుదేలైపోయినటువంటిది, దుర్మార్గంగా ఎక్కడికక్కడ దోచేసినటువంటి పరిస్థితి. కానీ మేము వచ్చిన 5-6 నెలల్లో కూడా ఈ గవర్నమెంట్ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టూరిజం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆసక్తి, ప్రత్యేకమైన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. దానికోసమే టూరిజం పాలసీ కూడా తీసుకురావడం జరిగింది, టూరిజం ల్యాండ్ లీజ్ పాలసీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఎక్కడ వీలైనంత వరకు మనకు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఈ బీచ్ రిసార్ట్స్ని డెవలప్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఇది O&M ప్రాపర్టీ. మనం వెంకటేశ్వరరావు గారు వచ్చి అడిగినప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గొప్పగా నేను ఇటీవల ఖతార్ కూడా పోయి రావడం జరిగింది. ఖతార్లో ఏ విధంగా ఉందో దానికి ఇంచుమించుగా అనుసంధానంగా దానికి టచ్ అయ్యే విధంగా ఈ వ్యూ అది చూస్తే చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషం. అందరూ కూడా ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ పార్టీ నాయకులు మిగతా వివిధ వర్గాల ప్రజలు కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే టూరిజం డెవలప్ అయ్యింది, ఆ గ్రామాల అభివృద్ధి చెంది కల్చర్ మారుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, తద్వారా జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. టోటల్గా నెల్లూరు జిల్లాని టూరిజం హబ్గా చేసేటువంటి ఆలోచన చేస్తున్నాం. మాకు నెల్లూరు కూడా హరిత హోటల్ పెద్ద హోటల్ ఉంది, దాన్ని కూడా ఇంకా కొంచెం డెవలప్ చేయాలన్నాం. అనేక రిసార్ట్స్ కూడా ఇంకా వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా మరి వెంకటేశ్వరరావు గారిని మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో టూరిజం డెవలప్మెంట్కి సహకరి వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం గ్రామ కమిటీ అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు కూడా వచ్చిపోయినారు మీరు ముందు. వారికి అందరికీ ప్రత్యేకించి నాకు ఆంధ్రప్రదేశ్లోకి ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధం ఉండేది. కందుకూరు కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం, కందుకూరు నా ఓన్ కాన్స్టిట్యున్సీ లాంటిది. ఎందుకంటే నేను పుట్టింది కూడా రామాయపట్నం, అందువల్ల గతంలో కూడా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందరూ కూడా ధన్యవాదాలు. మరి ఇలాంటి రిసార్ట్స్ని అభివృద్ధి చేసే క్రమంలో మన నాయకత్వం కూడా అందరూ సహకారంగా ఉండాలి. ఎంత ప్రమోట్ అయితే అది రాష్ట్రానికి, తద్వారా మీ జిల్లాకి అన్ని విధాలుగా మంచిది. మంచి రిసార్ట్స్ డెవలప్ చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు ఇదే విధంగా అందరికీ అందుబాటులో ఉండి మంచిగా ఇంకా క్వాలిటీగా రావాలి. ఇంకా కొంత డెవలప్ చాలా బాగుంది. రియల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంత అనుకోలే. ఏదో చేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఏదో చేసుకుంటారు, మనకి ఎందుకులని ఉన్నాం. కానీ రావటం మంచి నాకు రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్పగా తయారైంది. బీచ్ వ్యూ కూడా బాగుంది. సో గుడ్, ఆల్ ది బెస్ట్. మరి పత్రికా మిత్రులు కూడా ఇంతసేపు ఉండి మీరు ఈ కార్యక్రమాలను కవరేజ్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు టూరిజం కార్పొరేషన్ ద్వారా. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు కొంచెం చిన్న లోపాలను కాకుండా మంచి ఇష్యూలు బాగా ఎక్స్పోజ్ చేసి చెన్నై ఉంటే మాకు ఏదైనా సూచన ఇవ్వండి, మేము మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. టూరిజం డెవలప్మెంట్తో పాటు రాష్ట్ర ఆదాయం పెంచడంతో పాటు టూరిస్టులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇక్కడ క్వాలిటీ అండ్ మిగతా విషయాలు ఉండాలి. అలాంటి ఏదన్నా జరిగినట్టు దృష్టికి వచ్చినట్లయితే స్పష్టంగా ఆరోపణలు కాకుండా రాజకీయ ఆరోపణలు రకరకాల పిటిషన్ పెట్టుకునేది కాకుండా వాస్తవ పరిస్థితుల్లో ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటే అలా జరగకుండా ఉండేదానికి తగు చర్యలు తీసుకోవడానికి కూడా ఒక మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పరుస్తాం. రెండోది మీరు అడిగింది రిసార్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది. శాస్కి అని, ప్రసాద్ స్కీమ్స్ అని టెంపుల్ టూరిజంని ఎక్కువ డెవలప్ చేస్తుంది. ఇవాళ 140 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి అండ్ గండికోటలో వర్క్స్ జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఇంకా కొన్ని ప్రమోట్, మాకు సూర్యలంక ఉంది బాపట్ల జిల్లాలో, సూర్యలంకలో 70 కోట్ల రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమో చేస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నామంటే కొన్ని ప్రభుత్వం ద్వారా నడిపే కంటే కూడా ఇదేంటంటే మా ప్రాపర్టీ అంటే టూరిజం ప్రాపర్టీని ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇస్తాం లీజ్కి. కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, పీపీపీ మోడల్ ప్రైవేట్ పబ్లిక్ దీంట్లో ఇచ్చేసి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. బట్ మనకు లీజ్ ఉంటుంది 30 ఏళ్ళ, 60 ఏళ్ళ, 15 ఏళ్ళ, డిపెండింగ్ ఆన్ ది ఎక్స్టెంట్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ వాళ్ళు కూడా లీజ్ కడుతూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం అన్నీ చేయలేదు కాబట్టి ప్రజల సహకారంతో చేస్తూ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఇక్కడ ఉంది, అది అలాగ ఉంచాకంటే దాని లీజ్కి ఇచ్చామంటే పీపీ మోడల్లో దే కెన్ పే ది లీజ్ టు ది గవర్నమెంట్, టు ది టూరిజం కార్పొరేషన్. వీ విల్ గెట్ సమ్ ఇన్కమ్. సో దట్ ముందు ఒక బీచ్ డెవలప్ అయిన ఉంటుంది, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఉంటుంది. తద్వారా సైమల్టేనియస్ వీఆర్ గెటింగ్ సమ్ ఇన్కమ్ ఫ్రమ్ ది టు ది గవర్నమెంట్. సో ఇది ఉపాధి అవకాశం, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఈయన పెట్టాడు, ఈయన ఇంట్లో వాళ్ళు పని చేసుకోలేరు కదా, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వెయిటర్స్ ఉంటారు, రెస్టారెంట్ ఉంది, ఇంకేదైనా కావాల్సింది. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, తద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, తద్వారా ఇవన్నీ గ్రామాల అభివృద్ధి చెందుతాయి. సో టూరిజం వైస్ వెర్సా, దాని ద్వారా అనేక విభాగాలు, అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక డైలాగ్ కూడా చెబుతూ ఉన్నారు, సోషలిజం, కమ్యూనిజం ఇవన్నీ కదా ఇప్పుడంతా టూరిజం అని. రియల్గా ఇవాళ టైపులో ప్రత్యేకంగా కలుగుతూ టూరిజం మీద ప్రపంచ దేశాలన్నీ ఉంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా టూరిజంలో నంబర్ 1 ఇన్ ద కంట్రీగా తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం బాబు గారు చేస్తున్నారు. ఆయన ప్రయత్నంలో భాగంగా మేము ఆయన సేవకులుగా ఆయనతో కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు. 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేప్ జకాత్ శారీస్ 1000 రూపాయలు. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399. 3 డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు. 3 బాయ్ షర్ట్స్ 599 రూపాయలు. 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.